జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మరోసారి సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పలిమేల మండలం లెంకలగట్టలో ఒక్కసారిగా సుడిగాలులు వీచాయి. దీని ప్రభావంతో సుమారు కిలోమీటర్ల వ్యవధిలో అడవి ధ్వంసమైంది. వందల ఎకరాల్లో చెట్లు, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అడవిలోని భారీ వృక్షాలు నేలకు ఒరిగాయి. గత నెలలో కూడా ములుగు జిల్లాలోని తాడ్వై ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షం వల్ల 200 హెక్టార్లో 50,000కు పైగా చెట్లు కూలిపోయాయి. కాగా అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి లెంకలగడ్డలో క్లౌడ్ బర్స్ట్ ప్రాంతాన్ని అలాగే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పంట నష్టం జరిగిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే డ్యామేజ్ ఉంది సార్, అంటే హెవీ విండ్ వల్ల. సో ఓన్లీ వర్షం వచ్చి ఉంటే ఏం కాకపోయేది సార్, విండ్ రావడం. గతేడాది కూడా తాడ్వై మండలం మేడారం అడవుల్లో ఇదే తరహా సుడిగాలి విధ్వంసం సృష్టించింది. వేల సంఖ్యలో చెట్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో లెంకలగడ్డ గ్రామంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 15 నిమిషాల్లోనే విధ్వంసం జరిగినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. సుడిగాలి తీవ్రతకు పంట పొలాల్లో ఉన్న ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్లు గాల్లో ఎగిరిపోగా ఎడ్ల బండ్లు గాలికి పల్టీలు కొట్టాయి. ఇదే డ్యామేజ్, అంటే హెవీ విండ్ వల్ల. సో ఓన్లీ వర్షం వచ్చి ఉంటే ఏం కాకపోయేది సార్, విండ్ రావడం వల్ల.